బేతాళ కథ. బ్రహ్మరాక్షసి ఆగ్రహం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, విషసర్పాలకు భూత ప్రేతాలకు నిలయమైన ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ప్రాణాలకు సైతం లెక్క చేయక నువ్వు పడే శ్రమ పదుగురి కోసమా లేక నీ స్వార్థం కోసమా? ఎందుకంటే స్వార్థపూరితమైన ఏ ఆలోచన మంచి ఫలితాన్ని ఇవ్వదు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొక గ్రామంలో రాజయ్య అనే రైతుకు సువర్చల అనే కూతురుండేది. ఆమెనిచ్చి పెళ్లి చేసి తన ఇంటనే ఉంచుకోవాలని చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న తన మేనల్లుడు సాగరుణ్ణి చేరదీసి పెంచి పెద్ద చేశాడు రాజయ్య. ముక్కుకు సూటిగా నడిచే సాగరుడికి గ్రామాధికారి అంటే పడేది కాదు. ఆ గ్రామాధికారి ఆ దేశపు సైన్యాధిపతి అండదండలతో తన స్వార్థం కోసం ప్రజలను నానా రకాలుగా హింసించేవాడు. సాగరుడు ఆ దారుణాలను సహించలేక గ్రామాధికారిపై రాజుగారికి ఫిర్యాదు చేశాడు. ఆ కక్షతో సైన్యాధిపతి రాజుగారి కోశాగారాన్ని కొల్లగొట్టేందుకు పథకాలు వేస్తున్నాడన్న అభియోగం మోపి సాగరుణ్ణి బంధించి రాజు ఎదుట హాజరుపరిచాడు. ముక్కోపి అయిన రాజు నిజానిజాలు తెలుసుకోకుండానే ఈ రాజద్రోహిని చిరుతలు తిరిగే కారడవిలో చెట్టుకు కట్టిరండి అని భటులను ఆజ్ఞాపించాడు. భటులు ఆ విధంగానే సాగరుణ్ణి ఒక ఊడలమర్రి కట్టి వెళ్లిపోయారు. ఏ చిరుతపులో తను తినక మానదని ప్రాణాల మీద ఆశ వదులుకున్న సాగరుడికి దాహం దాహం అన్న కేక వినిపించింది. అతడు ఆశ్చర్యపోయి చూస్తున్నంతలో ఒక బ్రహ్మ రాక్షసి అతడి ముందు ప్రత్యక్షమై, నరుడా, నా దాహం తీర్చు అన్నది వగర్చుతూ. ప్రాణాల మీద ఆశ వదులుకున్న సాగరుడు రాక్షసిని చూసి భయపడక, అదుగో ఆ పక్కన అంత పెద్ద వాగు పారుతుంటే దాహం అని నన్నడుగుతావే అని ప్రశ్నించాడు. అందుకు బ్రహ్మరాక్షసి, నరుడా, నేను శాపగ్రస్తురాలను. నా చేయి తగిలితే నీరు ఇంకిపోతుంది. నీ కట్టు విప్పుతాను, నా దాహం తీర్చు అంటూ అతడి కట్లు విప్పి ఒక మట్టి పాత్రను సృష్టించి సాగరుడి చేతికిచ్చింది. సాగరుడు ఆ పాత్రతో వాగునుంచి నీరు తెచ్చి 4-5 సార్లు బ్రహ్మరాక్షసి నోటిలో పోసి దాని దాహం తీర్చాడు. అప్పుడు బ్రహ్మరాక్షసి సాగరుణ్ణి, నరుడా, నీకొచ్చిన కష్టం ఏమిటి అని అడిగింది. సాగరుడు జరిగింది చెప్పి, నా కోసం కాకపోయినా నా గ్రామ ప్రజల సుఖం కోసం ఆ దుష్టుల్ని దండించి తీరాలి, అందుకు సాయం చెయ్యి అన్నాడు. రాక్షసి పరమానందంతో, బళిరా నరుడా, తమ స్వార్థం కాక 10 మంది మేలు కోరే నీలాంటి వాళ్లకు తప్పక సాయపడతాను అని గాలిలోంచి కొన్ని నగలు తీసి సాగరుడికిస్తూ, ఇవి యువరాణి నగలు, ఇక నీ తెలివితేటలతో పగ సాధించు అన్నది. సాగరుడు ఆ నగలతో గ్రామానికి తిరిగి వచ్చి ఒక రాత్రి వేళ వాటిని గ్రామాధికారి పెరటగోడ మీదుగా లోపలికి జారవిడిచాడు. మర్నాడు వాటిని చూసిన గ్రామాధికారి భార్య అవి అక్కడికి ఎలా వచ్చినవన్న సంగతి ఆలోచించకుండా యువరాణి నగలను సింగారించుకుని గ్రామంలో అందరికీ చూపించసాగింది. ఆ నగల కోసం ఊరు వాడాగాలిస్తున్న రాజుగారి వేగులు గ్రామాధికారి భార్య ధరించిన నగలెవరవో గుర్తుపట్టి ఆ సంగతి రాజుగారికి చెప్పారు. రాజు వెంటనే భటులను పంపగా వాళ్లు గ్రామాధికారిని బంధించి తీసుకుపోయారు. అతన్ని విడుదల చేయించడం కోసం సైన్యాధికారి నానా యాతన పడ్డాడు. ఈ విధంగా పదవి పోగొట్టుకున్న గ్రామాధికారి దీనికంతకు సాగరుడు కారణమని గ్రహించి అతడి మీద పగ సాధించేందుకు సైన్యాధిపతితో కలిసి కుట్ర చేయసాగాడు. ఆ సమయంలోనే రాజ్యంలో దొంగతనాలు, దోపిడీలు ఎక్కువయ్యాయి. దొంగలను పట్టేందుకు రాజు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సాగరుణ్ణి హతమార్చదల్చిన సైన్యాధిపతి రాజుతో, ఫలానా గ్రామంలో ఉన్న సాగరుడనే అతను దొంగలను పట్టడంలో సమర్థుడని అతన్ని పిలిపించమని సలహా ఇచ్చాడు. రాజు సాగరుణ్ణి పిలిపించి, నువ్వు దొంగల్ని ఎలా పడతావో నాకు తెలీదు. 3 రోజుల్లోగా వాళ్లను పట్టి నా వద్దకు తేవాలి. అలా చెయ్యకపోయావో నిన్ను కొరత వేయిస్తాను అని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ వెనక గ్రామాధికారి సైన్యాధిపతుల కుట్ర ఉన్నదని గ్రహించిన సాగరుడు వెంటనే అడవిలో ఉన్న ఊడలమర్రి వద్దకు వెళ్లాడు. బ్రహ్మరాక్షసి వాగు దగ్గర కూర్చుని దాహంతో అలమటించిపోతున్నది. అది సాగరుణ్ణి చూస్తూనే, ముందు నా దాహం తీర్చున్నరుడా, ఏవైనా సంగతులుంటే తర్వాత మాట్లాడుకుందాం అన్నది.
సాగరుడు బ్రహ్మరాక్షసి దాహం తీర్చి జరిగింది చెప్పి, నా ప్రాణం గురించిన బెంగ నాకేం లేదు. రాజ్యంలో ప్రజలు దొంగల వల్ల నానా ఇక్కట్ల పాలవుతున్నారు. దొంగలను పట్టి ప్రజలకు రక్షణ కల్పించాలి అన్నాడు. స్వార్థం లేని నీ బుద్ధి మెచ్చదగిందిరా నరుడా అంటూ రాక్షసి దాపులో ఉన్న పొదల్లో నుంచి 2 పులులను లాగి వాటిని సాగరుడి ముందు వదులుతూ, వీటిని వెంట పెట్టుకుపో, దొంగలు దొరికిపోతారు అన్నది. పుల్లను చూసి సాగరుడు భయపడుతున్నంతలో అవి 2 నూతన వధూవరుల రూపాలు ధరించాయి. వధువు వంటి నిండా మోయలేనన్ని బంగారు నగలున్నాయి. వరుడు పసుపు బట్టలతో ఉన్నాడు. సాగరుడు వాళ్లను వెంట పెట్టుకుని చీకటి పడే వేళకు రాజధానికి దాపులో ఉన్న ఒక సత్రంలో విడిది చేశాడు. రాత్రి 2వ జామున 4 దొంగలు సత్రంలో ప్రవేశించి వధువు వంటిపై ఉన్న నగలు తీయబోయారు. మరుక్షణం వధూవరుల రూపంలో ఉన్న పులులు నిజరూపాలు ధరించి పెద్దగా గాండ్రిస్తూ పంజాలతో దొంగలను గాయపరిచి చీకట్లోకి పారిపోయినాయి. ఈ గొడవకు మేల్కొన్న సత్రం యజమాని, ఇతర ప్రయాణికులు దొంగలతో పాటు సాగరుణ్ణి కూడా పట్టుకు తీసుకుపోయి రాజుకు అప్పగించారు. రాజు దొంగలను చిత్రహింసల పాలు చేయిస్తాననేసరికి వాళ్లు తామీ దొంగతనాలన్నీ గ్రామాధికారి, సైన్యాధిపతుల అండదండలతో చేస్తున్నట్టు చెప్పేశారు. రాజు ఉగ్రుడైపోయి గ్రామాధికారిని, సైన్యాధిపతిని కారాగారంలో వేయించి సాగరుణ్ణి సైన్యాధిపతిగా నియమించాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు వర్షాకాలం ప్రారంభమైంది. ఏనాడూ లేనంతగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడం వల్ల రాజ్యమంతా నీటిమయమైపోయింది. వాగులు, చెరువులు నిండిపోయి గ్రామాలకు గ్రామాలే మునిగిపోసాగాయి. ఈ దశలో సాగరుడు బ్రహ్మరాక్షసి దగ్గరకు పోయి రాజ్యాన్ని నీటి ముంపు నుంచి కాపాడవలసిందిగా కోరాడు. బ్రహ్మరాక్షసి సాగరుడి వెంట బయలుదేరి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను, వంకలను తాకేసరికి అవి ఎక్కడివక్కడ ఎండిపోయాయి. బ్రహ్మరాక్షసి వానలు కురిసినంత కాలం అక్కడే ఉండి తన నివాసానికి వెళ్లిపోయింది. ఈ విధంగా రాజ్యాన్ని ఘోర ప్రమాదం నుంచి కాపాడినందుకు రాజు ఎంతగానో సంతోషించి యువరాణితో సాగరుడి వివాహం వైభవంగా జరిపించాడు. కొద్ది రోజుల తర్వాత సాగరుడు బ్రహ్మరాక్షిని చూసేందుకు ఊడలమర్రి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మరాక్షసి అతన్ని చూస్తూనే ఆగ్రహంతో, ఓరీ నరుడా, దాహంతో నా ప్రాణాలు పోయినా లెక్క చెయ్యను. నువ్వు మాత్రం సహాయం కావాలంటూ నా దగ్గరికి రాకు. ఈ జన్మలో ఇక మానవుడి కంటపడను అని అదృశ్యమైపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దాహం తీర్చితే చాలు, ఎలాంటి సాయమైనా చేస్తానన్న బ్రహ్మరాక్షసి సాగరుడు వివాహం చేసుకున్న వెంటనే ఎందుకు సహాయపడ నిరాకరించింది? సాగరుడు తన కారణంగా ఒక రాజుకు అల్లుడయ్యాడని ఈర్ష్యపడిందనుకోవడానికి అవకాశం లేదు. ఎందువల్లనంటే మనిషికి రాక్షసికి మధ్య ఈర్ష్యాద్వేషాలకు తావులేదు కదా. అలాటప్పుడు ఇక మానవుడి కంటపడనంటూ బ్రహ్మరాక్షసి ఎందుకు అదృశ్యమైపోయింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్వలాభం చూసుకోకుండా 10 మందికి మేలు చేసే వాళ్లకు బ్రహ్మరాక్షసి సాయపడుతుందనేది స్పష్టం. సాగరుడు మొదటిసారి రాక్షసిని చూడబోయినప్పుడు తనను గురించి చెప్పుకున్నాడు. అనాథగా ఉన్న సాగరుణ్ణి చేరతీసి పెంచి పెద్ద చేశాడు అతడి మేనమామ. ఆయన సాగరుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలన్న కొండంత ఆశతో ఉన్నాడు. కాని సాగరుడు తన గతాన్నంతా మరిచి స్వార్థం కొద్దీ యువరాణిని వివాహం ఆడాడు. ఇది చూసిన బ్రహ్మరాక్షసి అతడిలో స్వార్థచింతన ప్రారంభమైందని గ్రహించి ఇక మానవుడి కంటపడనంటూ అదృశ్యమైంది. బ్రహ్మరాక్షసి అన్న మాటలను బట్టి లోగడ సాగరుడి వంటి వాళ్లు కొందరు దాని సహాయాన్ని సొంత లాభానికి ఉపయోగించుకున్నట్టు గ్రహించవచ్చు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి, మనం ఇంటికి.